మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే, మొన్న అసెంబ్లీలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏంటి ప్రజలందరికీ పిల్లలు కనండి అనేసి బాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరొద్దు ముగ్గురు ముద్దు అంటూ. మరి ముగ్గురు పిల్లల కంటే ఎవరు పోషిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరేమైనా పోషిస్తారా వాళ్ళకి? వాళ్ళకంట ముగ్గురు పిల్లల కంటే 25,000 ఇస్తారట. 25,000 ఇస్తారు, సరే 25,000 ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి వాళ్ళ జీవితాలే తలక్రిందులు అవుతాయి కదా. ఇప్పుడున్న పిల్లలకు గాని విద్యార్థులకు గాని వాళ్ళకి ఇవ్వాల్సినవేవి మీరు ఇవ్వకుండా 20 నెలల్లో ఎంత దారుణంగా వాళ్ళకి మోసం చేశారు. ఈ రోజు తీసుకుంటే తల్లికి వందనం ఎగ్గొట్టడం జరిగింది. మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం జరిగింది. అలాగే నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ ని గాలికి వదిలేసిన పరిస్థితి చూసాం. సిబిఎస్ఈ సిలబస్ కూడా ఈ రోజు తీసేసిన పరిస్థితి మనం చూసాం. స్కూళ్ళు హాస్టల్స్ లో నాసి రకం భోజనాలు పెడుతూ ఉండే పరిస్థితి. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 9 మంది హాస్టల్స్ లో ఉండే 900 మంది విద్యార్థులు హాస్టల్స్ లో ఉండేవాళ్ళు నాసి రకం భోజనం తినడం వలన హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ పాలయ్యారు. మీరు ఇంకా కొత్తగా పిల్లల్ని కనేసి వాళ్ళని ఎలా పెంచమంటారు? అలాగే తీసుకుంటే కాలేజ్కి వెళ్లే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? అది ఎగ్గొట్టారే. మరి ఎలా చదివిస్తారు తల్లిదండ్రులు వాళ్ళని? అనారోగ్యం వస్తే వైద్యం చేయడానికి ఆరోగ్యశ్రీ లేకుండా ఈరోజు చేశారే. మరి ఈ ముగ్గురు పిల్లలు కనేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తే వైద్యం ఎలా చేయిస్తారు? మరి ఏ మొహం పెట్టుకొని వాళ్ళకి ముగ్గురిని కనండి అని చెప్తూ ఉన్నారు. ఏమంటే నేను విజనరీ, ఇంకొక 20 ఏళ్ళ తరువాత కూడా ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది, అందుకే నేను విజనరీగా ఉండి అన్ని ఆలోచించి ముందే చెప్పేస్తాను అని చెప్పారు. మరి 20 ఏళ్ల క్రితము మీరేం చెప్పారు? ముగ్గురు పిల్లలు 2 పిల్లలు వద్దు, 1 పిల్ల లేదా 2 పిల్లలు చాలు అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 20 ఏళ్ల క్రితం మీరు చెప్పిన మాట ఈ రోజు మళ్ళీ మీరే మార్చి రివర్స్ లో చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీరు విజనరీ కాదు పాయిజనరీ అనే విషయం. మరి ఈ రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకు చెప్తూ ఉన్నారు ముగ్గురేసి పిల్లలను కనమని. మరి లక్షల కోట్ల ఆస్తులున్న మీరెందుకు 1 పిల్లాడిని కన్నారు? మీ కుమారుడు ఎందుకు 1 పిల్లాడిని కన్నాడు అని నేను అడుగుతూ ఉన్నాను. 3 జనరేషన్స్ ని, ఈ రాష్ట్రంలో ఉన్న 3 జనరేషన్స్ ని మీరు చీట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. మనం చూస్తే ఈయన అబద్ధాలు, డ్రామాలు, గోబెల్స్ ప్రచారం ఈ జనరేషన్స్ లో ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే గత 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మొన్న ఎన్నికల టైంలో తప్పైపోయింది, గత 3 సార్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాను, ఈసారి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి కూడా అమలు చేయని పరిస్థితి. కాబట్టి ఈ జనరేషన్ ఎవ్వరూ కూడా మీ అబద్ధాలు నమ్మని పరిస్థితి. కాబట్టి కొత్త జనరేషన్ కి నమ్మించడానికి, వాళ్ళతో ఓట్లు వేయించడానికి ఈ విధంగా ముగ్గురు పిల్లల్ని కనమని మీరు చెప్తున్నట్టుగా ఉంది. మీరు 3 జనరేషన్స్ ని చీట్ చేసిన ముఖ్యమంత్రిగా అయ్యారు ఈరోజు. కాబట్టి ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేసిన ముఖ్యమంత్రిగా ఈ రోజు నిలిచిపోయారు. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు. మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా మహిళల రక్షణకి పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూసాము. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలకి ఎంతగానో ఆదుకున్న పరిస్థితి మనం చూసాము. ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరున జగనన్న ఆ రోజు ప్రవేశపెట్టేవారు. అలాగే ఎన్నో రాజకీయ పదవుల్లో మహిళల్ని కూర్చోబెట్టడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన మహిళలకి ఎన్నో ఎక్కువ అవకాశాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిపాలన మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి అప్పుడు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి. అలాగే మహిళలకి రక్షణ కల్పించి అప్పుడు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు లేదు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.